భూమి, శరత్చంద్ర అందరూ హాల్లో నిలబడి ఉంటారు. ఏంటి మీరా, ఎందుకు ఏడుస్తున్నావు, ఎందుకు అరుస్తున్నావు అని శరత్చంద్ర నిలదీస్తూ ఉంటాడు. ఆయన ఇంట్లో ఉండడంట అన్నయ్య అని మీరా ఏడుస్తూ చెప్తూ ఉంటుంది. ఏంటి కేపి, మళ్ళీ ఏంటిది అని, ఎందుకు ఇలా చేస్తున్నావు అని అపూర్వ అంటుంది. భూమి, గగన్ ఇద్దరూ కలిపి సత్యనారాయణ స్వామి పూజ చేయాలి. వాళ్ళిద్దరి మధ్య ఇప్పుడు ఉన్న దూరం ఇంకా పెరగకూడదు అని కేపీ చెప్తుంటే భూమి షాకింగ్గా వింటూ ఉంటుంది. నక్షత్ర కూడా కోపంతో మండిపడుతూ ఉంటే హమ్మయ్య, ఇలా వ్రతం చేయటమే మంచిది అని చెర్రీ చాలా సంతోషపడుతూ ఉంటాడు. వాళ్ళ మధ్య దూరం తగ్గాలంటే దేవుడి ఆశీర్వాదం కూడా కావాలి, అందుకే ఈ వ్రతం చేయాలి అని కేపీ చెప్తుంటే భూమి, గగన్లు ఇద్దరూ కలిపి ఈ వ్రతం చేయటానికి నేను అస్సలు అంగీకరించను, ఇదే నా నిర్ణయం అంటూ శరత్చంద్ర తేల్చి చెప్పేసి పైకి వెళ్ళిపోతాడు. అన్నయ్య, మీరు ఒప్పుకోకపోతే ఈయన ఇలా మాట్లాడుతున్నారు అని మీరా అంటే, అవును, మీరు ఒప్పుకోకపోతే నేను కూడా ఈ ఇంట్లో ఉండను, వెళ్ళిపోతాను అని కేపీ బెదిరిస్తూ ఉంటాడు. శరత్చంద్ర ఆల్రెడీ తన నిర్ణయం చెప్పేసి వెళ్ళిపోయి ఉంటాడు. చూడు కేపీ, నువ్వు కోరుకున్నట్లే వాళ్ళిద్దరినీ ఒక్కటి చేసేలా నేను బావని ఒప్పిస్తాను. చాలా అపూర్వ మాట ఇచ్చిందంటే మాట అంటే మాటే, నేను ఖచ్చితంగా చేసి చూపిస్తాను. నక్షత్ర పద అని అపూర్వ అంటుంది. దాంతో భూమి చాలా షాకింగ్గా చూస్తూ ఉంటుంది. అసలు ఏం జరుగుతోంది ఇక్కడ, అపూర్వ ఏంటి ఎలా మాట్లాడుతోంది అని భూమి అనుకుంటూ ఉంటుంది. వ్రతం దగ్గరైనా అక్కడ ఉన్నది ఆకాష్, గగన్ కాదు అన్న నిజం బయటికి వస్తుందా అన్నది రానున్న ఎపిసోడ్లో తెలుసుకుందాం.